ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా బుధవారం రోజున కోల్కతా ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మరో భారీ ఇన్నింగ్స్ కు వేదికైంది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు 277 పరుగులు చేసి బెంగళూరు గతంలో చేసిన అత్యధిక పరుగుల రికార్డుని కొల్లగొట్టగా దాదాపు ఆ రికార్డుని చెరిపివేసినంత పనిచేసింది కోల్కతా జట్టు. సునీల్ నారాయణ్, రఘువంశీ విధ్వంసకర బ్యాటింగ్, చివర్లో రస్సెల్, రింకు మెరుపుల కారణంగా కేకేఆర్ జట్టు 20 ఓవర్లకు 272 పరుగులు సాధించి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఇక కోల్కతా నిర్దేశించిన భారీ స్కోర్ ని ఛేదించలేక ఢిల్లీ జట్టు ఏకంగా 106 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఓటమి అనంతరం ఆ జట్టు కెప్టెన్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మాకు అస్సలు అనుకూలించలేదు. ముఖ్యంగా బౌలింగ్ లో దారుణంగా ఫెయిల్ అయ్యాము. క్రికెట్ లో ఇలా జరగడం సర్వసాధారణం. ఈ మ్యాచ్ లో మేము కీలకమైన క్యాచ్లను జారవిడిచాము. అదే సమయంలో సరైన సమయంలో డిఆర్ఎస్ లను తీసుకోలేకపోయాము. ఇక్కడ నేనొక విషయం చెప్పదలిచాను. డిఆర్ఎస్ టైమర్ స్క్రీన్ పై సరిగ్గా కనపడలేదు. స్క్రీన్ లో కూడా కొంత సమస్య ఉన్నట్టు కనబడుతోంది. ఇలా వివిధ కారణాల కారణంగా మేము కొన్ని అవకాశాలు కోల్పోయాము. మేము రాబోయే మ్యాచ్లకు మరింత బలంగా తిరిగి రావాలి. అప్పుడే విజయాలు సాధించగలుగుతాం. నా రీ ఎంట్రీ తర్వాత నేను ప్రతిరోజును ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఐపీఎల్లో నా పూర్తి స్థాయి ప్రదర్శన చేసి టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక అవ్వాలన్నదే నా లక్ష్యం అని పంత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.